అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. యాంప్లిఫికేషన్ అనేది చాలా క్రూషియల్ మీకు. ఇక్కడ ఇప్పుడు ఈ పేరు అంటే మొన్నటిదాకా ఏమయ్యేదంటే ఇప్పుడు మాకు సాంప్రదాయని అనే ఒక సాంగ్ వచ్చి అది మీరు వీడియో రిలీజ్ చేసేదాకా ఇది సురేంద్రే చేశారు, సురేష్ బాబులే చేశారు అనే విషయం తెలియదు చాలా మంది. సో సోషల్ మీడియాలో మీరు లేకపోవడం కానీ లేదంటే మీరు కరెక్ట్గా ఎప్పటికప్పుడు లేదు నేను ఫలానా చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ వస్తున్నాను ఏదో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నారు ఆడియన్స్తో. మీరు ఎందుకని అలా దూరంగా ఉంటూ వచ్చారు అసలు సోషల్ మీడియాకి కానీ లేదంటే సెల్ఫ్ ప్రమోషన్కి కానీ? యాక్చువల్లీ నాకు అంటే ఆ సైడ్ ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. బట్ రీసెంట్గా ఇవన్నీ చూస్తూ ఉంటే మనం చేసుకోవాలి, మనం ఉండాలి, మనం వెళ్ళాలి. ఇప్పుడు సురేందర్ అన్న కూడా నువ్వు రారా, నువ్వు ఏంటి రా అంటే అన్న నేను నైట్ ట్రైలర్ చేసుకుంటున్నాం నైట్ అని పడుకోలే యాక్చువల్లీ స్టిల్ ఇప్పటి వరకు. అయినా పర్లేదు, ఒక గంట నిద్ర లేకుండా పర్లేదు, నువ్వు వచ్చేసాయి, నువ్వు కనపడాలని అన్న పిలుస్తూ వచ్చిన. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ అంటే సోషల్ మీడియాలో కానీ నేను చేసిన ఏ ప్రోడక్ట్ని కానీ నా ఇన్స్టాగ్రామ్ త్రూ ట్విట్టర్ త్రూ నేను జనాలకు నేను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా. సో ఇలాంటి ఇంటర్వ్యూస్లో కూడా అటెండ్ అయితే ఇంకొంచెం రీచబిలిటీ ఎక్కువ ఉంటుందనే సెన్స్లో ఉన్నా. ఎందుకంటే మనం క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు అది మనం చేసినామని చెప్పుకోవడంలో తప్పు లేదు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు వేణన్న కానీ సురేందర్ అన్న కానీ నా ఫ్రెండ్స్ కొలీగ్స్ నువ్వు కనపడాలి, నువ్వేంటో తెలియాలి, నీ వర్క్ అందరికీ తెలుసు, నువ్వు తెలియదు, నీ పేరు కూడా తెలుసు బట్ నీ ఫేస్ తెలియదు, 100% నువ్వు తెలియాలి అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసిన సెల్ఫ్ మార్కెటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు. ఎస్